నేడు మెదక్ జిల్లా నర్సాపూర్లో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల్లో భాగంగా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్స్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరియు మెదక్ జిల్లా గ్రంథాలయాల శాఖ జిల్లా అధ్యక్షులు సిహెచ్ సుహాస్ని కిషన్ రెడ్డి మరియు జిల్లా నాయకులు ఆంజనేయులు గౌడ్, అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, బండారి గంగాధర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అనేక రకాలుగా కొనియాడారు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మకమైన ప్రతిజ్ఞలు పార్టీ శ్రేణులతో చేయించారు. అదేవిధంగా మహనీయుల విగ్రహాలను యథాస్థలంలో పెట్టించే విధంగా కృషి చేయాలని దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు బాయలపాటి గణేష్ అక్కడికి విచ్చేసిన నాయకులను కోరగా రాష్ట్ర నాయకులు ఆంజనేయులు గౌడ్ వెంటనే స్పందించి ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారి కృషితో మహనీయుల విగ్రహాలను యథాస్థలంలో పెట్టిస్తామని సభాముఖంగా ఆయన తెలియజేయడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అట్టడుగు వర్గాల కోసానికి నిరంతరం కృషి చేసిన మహానాయకుడు అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని చెబుతూ వారి సిద్ధి కోసానికి ప్రతి ఒక్కరు కూడా మన వంతుగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు రాజ్యాంగకర్తగా ఆ రోజు రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాల కోసానికి, ఈ అట్టడుగు వర్గాల కోసానికి, ఈ దేశం కోసానికి ప్రతిజ్ఞ పూని ఎలాంటి పదవి ఆకాంక్ష లేకుండా ప్రజల కోసానికి పనిచేసిన మహానాయకుడు వల్ల ఈరోజు మనం ఓటు హక్కు కానీ విద్యా హక్కు కానీ ఈరోజు గౌరవంగా ఉండగలుగుతున్నాం ఈ సమాజంలో అంటే అది అంబేద్కర్ గారి కృషి. అందుకోసానికి మనమందరం కూడా ఇచ్చినందుకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ పేద వర్గాల తరఫున పేదల కోసానికి, బడుగు బలహీన వర్గాల కోసానికి కృషి చేస్తుందని చెప్పడానికి ఈరోజు నిరంతరం పనిచేస్తుందని చెప్పడానికి కోసానికి ఇప్పుడు మనం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలని సందర్భంగా అందరికీ, విద్యావంతులకి, ఇక్కడ విచ్చేసిన మేధావులకి, అంబేద్కర్ వారసులకి నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఎందుకంటే మనం అందరం కూడా ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కాకపోతే మాత్రం ఇన్ఛార్జి రాజిరెడ్డి గారు ఉన్నారు, నేను కూడా బాధ్యత తీసుకుంటా. ఖచ్చితంగా విగ్రహాలను గౌరవప్రదంగా ఎక్కడ పెట్టాలో కలెక్టర్ గారికి కూడా ఇంతకుముందు గతంలో చెప్పడం జరిగింది. దానికి అలసత్వం జరిగిన మాట వాస్తవం, నేను కాదనేది లేదు. ఖచ్చితంగా వారికి గౌరవం ఉండే విధంగా విగ్రహాలను గౌరవించి మంచి స్థానంలో పెట్టుకోవాలని విజ్ఞప్తి. మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, నమ్మకము, ఆరాధనలోను స్వతంత్రాన్ని, బోధనలోను, అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడాన్ని మరియు వారందరిలోనూ వ్యక్తి గౌరవాన్ని, జాతీయ ఐక్యతను మరియు సమగ్రతను సంరక్షిస్తూ సమృద్ధత్వాన్ని పెంపొందించుకోవడానికి 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్లో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. జై భీమ్! అంబేద్కర్ ఆశయాలను అందులో భాగంగా ఈరోజు ఈ ప్రతిజ్ఞ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఆశయాల కోసానికి ఈరోజు కూడా కాంగ్రెస్ కమిటీ ప్రతి దళిత వాడల్లో తర్వాత జిల్లాకు ఒక చొప్పున తర్వాత కూడా చేయడం జరిగింది. అది నాగులపల్లి చేయడం జరిగింది. అందరూ కూడా అంబేద్కర్లు ఎవరైనా సరే అక్కడికి రావాలని మనస్ఫూర్తిగా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.